ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇలా మరమరాలు మనకి ఎన్ని కావాలో అన్ని ఇలా వేసుకోవాలి. మా రాయలసీమ సైడ్ అయితే బొరుగులు అంటారు వీటిని, తెలంగాణ సైడ్ అయితే మరమరాలు అంటారు. ఓకే, తీసుకున్న తర్వాత ఇలా 5 minutes నానబెట్టుకోవాలి. వీటిని నానబెట్టుకొని అంతా వాటర్ అంతా ఒత్తేసి ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా ఒత్తేసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. ఓన్లీ 5 minutes నానబెట్టాలి వాటర్లో. తర్వాత వాటర్ అంతా ఒత్తేసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇలా ఒక ఆనియన్ పెద్దదైతే 1, చిన్నవైతే 2. ఓకే, తర్వాత కరివేపాకు, ఒక టమాటో, లావుది ఒక టమాటో, పచ్చిమిర్చి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసేసుకోవాలి. ఎంత కావాలంటే ఒక 2, 3, 3.5. దీంతో ఒక 3.5 ఆయిల్ వేసుకొని బాగా కొంచెం కాగనివ్వాలి ఆయిల్. లేకపోతే పచ్చివాసన రాకుండా ఆయిల్ కాగబెట్టాలి. ఆయిల్ వేడెక్కింది. ఫస్ట్ ఏమో ఆనియన్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఆవాలు జీలకర్ర వేస్తే అవి మాడిపోతాయి అన్నమాట. అందుకే ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని కరివేపాకు వేసుకొని తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు వేసుకున్న తర్వాత అలా తర్వాత మిర్చి వేసుకోవాలి. కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు కొంచెం కారం తక్కువ కావాలంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు, పర్లేదు. ఓకే అంటే వేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఇంకా కొంచెం అంతలోపు సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ అవుతుంది. అందుకని ఒక స్పూను వేసుకోవాలి. కొంచెం తీసుకొని వేసుకోవాలి సాల్ట్, ఎందుకంటే ఎక్కువ కాకూడదు. తక్కువ అయినా పర్లేదు, మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకుందాం. ఒక 1 స్పూన్ కొంచెం పసుపు, మరీ ఎల్లోగా కాకుండా హాఫ్ కంటే కొంచెం ఇంకా ఎక్కువ. ఇలా అయిన తర్వాత
టమాటో వేసుకోవాలి. వేసేద్దాం, మళ్ళీ మాడిపోతుంది. టమాటో వేసేస్తే మాడిపోదు. వేసేసి కలపాలి. ఒకసారి చూసినామంటే ఈజీ, చాలా ఈజీ. టమాటో బాగా కొంచెం మెత్తబడాలి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్, పసుపు వేసుకున్నాం. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం మెత్తబడాలి. మంట తగ్గిద్దాం, ఎందుకంటే మాడిపోతుంది. కొంచెం ఆనియన్, టమాటో కొద్దిగా మెత్తబడాలి. మెత్తగా అయిన తర్వాత కొంచెం మగ్గాలి. కొంచెం ఇది రాయలసీమలో ఉగ్గాని బజ్జీ అంటే ఫేమస్ అన్నమాట. దీని తర్వాత మిర్చీలు కూడా చేస్తారు. ఆ సైడ్ బజ్జీలు ఉంటాయి. ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ రాయలసీమ స్పెషల్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు లైట్గా కొద్దిగా అల్లము వెల్లుల్లి రెండు దంచి ఇందులో వేసుకోవచ్చు ఆయిల్లో. ఇప్పుడు లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఓకే, గ్రేవీ గ్రేవీ అయిపోయింది. ఇందులో అవి బొరుగులు మురమరాలు వేసి కలుపుకోవాలి. ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా వాటర్లో, వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇదంతా అందులో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వేడి పైన మొత్తం టేస్ట్ పోతాయి అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం అంతా వేసేయాలి దీంట్లో. వేసేసుకొని మొత్తం వేసేసుకొని మొత్తం ఇట్లా కలుపుకోవాలి. మొత్తం మంట ఆఫ్ చేయాలండి. ఇది స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే,
స్టవ్ ఇంకా వెలుగుతూ ఉందనుకో, ఈ మరమరాలంతా, ఈ బొరుగులంతా పాడైపోతాయి, మెత్తగా అయిపోతాయి. అది ఆఫ్ చేసుకొని మొత్తం ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కింద నుంచి పైదా నీట్గా కలిసేటట్లు మొత్తం కలుపుకోవాలి. ఇది కెమెరాలో అలా కనపడుతుంది, కానీ రియల్గా కలర్ఫుల్గా బాగుంది. చివర్లో కొద్దిగా కొత్తిమీర, అలా లైట్గా, ఎక్కువ అవసరం లేదు, లైట్గా కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం కదా. ఆ కొత్తిమీర ఇలా కలిపేసుకోవాలి. రెడీ అయిందండి రాయలసీమ బిర్యానీ ఉగ్గాని. తొందరగా అవుతుంది, అన్నీ కట్ చేసి పెట్టుకుంటే తొందరగా. ఓకే, తర్వాత పక్కన బజ్జీ చేసుకుందాం. ఇందులో కాంబినేషన్ కదా, బజ్జీలు చేస్తాం. ఒక బౌల్లో శనగపిండి తీసుకోవాలి. వేసేసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువనే వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా సోడా వేసుకోవాలి, వంట సోడా. వాటర్ వేసుకొని మరీ లూజ్గా కాకుండా ఇలా మిర్చీలన్నీ ఇలా ఇలా మొత్తం అన్ని మిర్చీలన్నీ ఇక్కడ చివర్లో కట్ చేసి ఇలా మొత్తం చక్కగా ఇలా కాటు పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మిర్చిని తీసుకొని అలా మిర్చీలు వేసుకోవాలి. ఇందులో కావలిస్తే ఇందులో వాము లేకపోతే జీలకర్ర ఇలా మిర్చిలో పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టట్లేదు. బాగా కారం ఉంటాయి కదా, ఆ మిర్చీలు వేస్తున్నా. మా ఇంట్లో అవే తింటారు, కారం లేకుండా తినరు. బాగా కారం ఉండాలి, రాయలసీమ కదా అది. మిర్చీలను కొద్దిగా తిప్పేసుకున్నాం, మళ్ళీ మాడిపోతాయి. మాడనివ్వద్దండి, మాడకుండా వేయించుకోవాలి. మాడకుండా మంచిగా వేయించుకోవాలి. ఒక చేత్తో వీడియో కెమెరా పట్టుకొని ఒక చేత్తో చేయాలంటే కష్టం కదా, అది
మంట తగ్గించుకున్నాం. ఓకే, రెడీ అయిపోయాయి. మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి. చూసారా, బజ్జీలు రెడీ అయిపోయాయి. వేడి వేడి ఉగ్గాని బజ్జీ రెడీ అయిపోయింది. బయట వర్షం పడుతుంది కదా, కూల్గా ఉన్నప్పుడు ఇలా తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట.